ఐటీ రంగంలో కానీ, క్రైమ్ తగ్గించడంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంటాయి. ఇవాళ ఏందండి, జంట నగరాలలో పట్టబగలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, అడిగే దిక్కు లేదు, మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ, గమనించుకుంటూ, రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి. వాగ్దానాలు ఏంటంటే వీళ్ళు చేసినాయి, మంచిగా ఉన్న ప్రజలను, మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి, మోసం చేసి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి, దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అర్రాస్ పాటలు వాడినట్టు వాడిందండి. సార్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిపోయింది, లా అండ్ ఆర్డర్ కాదు కదా, మొత్తం దోపిడీలు, దొంగతనాలు, హత్యలు అన్ని జరుగుతున్నాయి రోడ్లపైనే, కంట్రోల్ లేకుండా పోయిందని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కామెంట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది, అందుకు మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, అక్కడ ప్రజలు కూడా సురక్షం ఉంటుంది. ఇది మీరు చూస్తుంటే మనము క్రైమ్ కూడా తగ్గిపోయింది, మనము విజిబిలిటీ పెరిగింది. ఇప్పుడు అంతకుముందు లేనంత విజిబిలిటీ పెరిగింది. మన ఆఫీసర్స్ కూడా గ్రౌండ్లో ఉంటున్నారు, మనం డ్రోన్ వాడుతున్నాం, టెక్నాలజీ వాడుతున్నాం, మెరుగైన పోలీసింగ్ చేయడానికి కూడా మనము చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. అది నిజం కాదు, ఎందుకంటే మీరు నంబర్స్ చూసినా, మన విజిబిలిటీ చూసినా అన్నిట్లో కూడా మనము మంచి పాజిటివ్ సైన్స్ ఉన్నాం. అది నిజం కాదు. డెఫినెట్లీ వీఆర్ ఆల్ కమిటెడ్ టు గివ్ అ బెటర్ పోలీసింగ్ అండ్ ఆల్సో ఎన్ష్యూర్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది పబ్లిక్. కేసీఆర్కి మీరు డైరెక్ట్గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏం జరిగింది, ఎలా ఉంది, ఏంటి వివరిస్తారా పూర్తి స్థాయిలో? లేదు, ఈ క్రైమ్ పెరిగినంత మాత్రమే మీరు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అనడం లేదు. జనాభా పెరుగుతుంది, క్రైమ్ వెహికల్స్ పెరుగుతున్నావు, యాక్టివిటీ పెరుగుతుంది. నేను అన్నాను కదా అంతకుముందు, ఇప్పుడు సామాజిక రిలేషన్స్ తగ్గిపోయినావు, దానివల్ల కూడా మర్డర్స్ పెరుగుతున్నావు, వెహికల్స్ ఎక్కువ కావడం కూడా రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నావు, ఆశలు ఎక్కువ కావడంతో సైబర్ క్రైమ్ అవుతున్నావు, చీటింగ్స్ అవుతున్నావు. సో డెఫినెట్లీ సమాజం మారుతున్నట్లు మనము యాజ్ వి ప్రోగ్రెస్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ క్రైమ్. మనం ఏదో కొన్ని సంఖ్యలో పెరిగినంత మాత్రమే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అనట్లేదు. ఒక సింగిల్ కేసెస్ తీసుకొని మనం అదుపు తెప్పడానికి లేదని చెప్పడానికి అది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ వీఆర్ అండర్ కంట్రోల్ అండ్ వి తెలంగాణ పోలీస్ ఎవరున్నా ఎవరు లేకపోయినా వీఆర్ వర్కింగ్ ద సేమ్. ఈ రాష్ట్రము చాలా పెద్ద పెద్ద సమస్యలను చూసింది. ఈరోజు మీరు అందరూ కూడా చూస్తుంటారు, ఎంత పెద్ద పెద్ద సమస్య కూడా, ఆ సమస్య ఏమైంది ఈరోజు, ఏమైంది? సో ఏదో ఒక సెన్సేషనల్ కేసు అయినా, ఒక మర్డర్ అయినా ఏ టైంలో కూడా అవుతుండవు. కొన్నిసారి ఎక్కువ ప్రచారం వస్తుంది మీ వల్ల, కొన్నిసారి ప్రచారం తక్కువ అవుతుంది, కానీ డెఫినెట్లీ క్రైమ్స్ జరుగుతూనే ఉంటావు. మనము యాజ్ తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ వీఆర్ కమిటెడ్ టు ఎన్ష్యూర్ బెటర్ సేఫ్టీ అండ్ బెటర్ సెక్యూరిటీ ఫర్ అవర్ పీపుల్ అండ్ ఫర్ ది తెలంగాణ స్టేట్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్.